అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. మహిమలో రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్లోంచి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమిను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలేను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. బైబిల్ గ్రంథంలో ఒక పోరాటం. ఎవరితో పోరాడుతున్నాడు? యాకోబు యేసుక్రీస్తుతో పోరాడుతున్నాడు. దూత అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసిన వారిలో ఈయన ఒకడు. ఇతను ఎందుకు దేవునితో పోరాడాడు? తెల్లవారు దేవునితో ఎందుకు పెనుగులాడాడు? రెండో రాకడికి సిద్ధపడే ఈ అద్భుతమైన మెసేజ్ మీకోసమే. మీ ఇంట్లో మీతో సహకరించిన వ్యక్తులు 3 ఉంటారు. 1 అత్తయ్య, 2 మా అంగారు, 3 మీ హస్బెండ్. ఈ 3 మీకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. ఒకవేళ కాకపోతే 3 రకాల పోరాటాలు మీకు ఎప్పుడు ఉంటాయి. 1 మీ ఇంట్లో పోరాటం, 2 మీ శరీరంలో పోరాటం, 3 మీ తలంపుల్లో పోరాటం. ఈ 3 పోరాటాల్లో నువ్వెప్పుడు గెలవాలంటే నీకు 3 ఆయుధాలు అవసరం కూడా. ఈ 3 మీద దాడి చెయ్యాలి, ఈ 3ని జయించాలి. ఇక్కడ రాస్తుంది మగసిరి గలవాడై అతడు జయమొందెను అని రాస్తుంది. మగసిరి గలవాడై అంటే అర్థం ఏంటంటే పురుషుడని కాదు, స్త్రీ అని కాదు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. తన ఒంటరి పోరాటంలో విజయాన్ని సాధించాడు. ఎలా అంటే తెల్లవార్లు పోరాడాడు. ఒక్క పోరాటం తరతరాలకి విజయాన్ని ఇచ్చింది. ఒక్కసారి పోరాడాడు, చరిత్రలో అతను విజయాన్ని సాధించాడు. నీ జీవితంలో ఒకరోజు మీ ఇంట్లో ఒక బలమైన ఆరాధన కానీ జరిగినట్లయితే మీ జీవితంలో అన్ని విజయాలే, విజయమే. నీకు ఓటమి అనేది ఉండదు. ఎందుకు ఓటమి అనేది ఉండదు అని అంటే మొట్టమొదట నువ్వు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఇక్కడే ఉంది. ఈ హోషేయ గ్రంథాన్ని దేవుడు మన ముందు పెట్టి ఏమంటున్నాడంటే ఇతను తెల్లవార్లు పెనుగులాడాడంట. ఇంతకీ ఇతను ఒంటరిగా ఎందుకున్నాడు అని అంటే అతనికి శత్రువు అన్న, మరొక వైపున ఆయన మాంగారు, మరొక వైపున తన శరీరం. ఈ 3 మధ్యన ఇతను పోరాటం. లోకము నిన్ను వ్యసనాలకు పిలుస్తుంది, నువ్వు దాన్ని ఎదిరించాలి. నువ్వు ఎదిరించాలంటే ఎదిరించలేవు. దాన్ని ఎదిరించి గెలిచిన వారు ఎవరైనా ఒక దైవజనుడు ఉన్నాడు అనుకోండి, ఆ దైవజనుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఎంటర్ అవుతాడో, ఒకసారి వచ్చి మీ ఇంట్లో ఎప్పుడైతే ఆరాధన చేస్తాడో అప్పుడు అతని మీద ఉన్న ప్రభావం, అతని మీద ఉన్న అభిషేకం నీ మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే అతను తన జీవితాన్ని దేవుని ముందు పెట్టాడో అతని జీవితంలో అన్ని ఆశీర్వాదాలే. మొదటి మాట ఇందులో అతనికి వచ్చిన విజయం ఏమిటి? అపోస్తలుల కార్యాల్లో మనం ఎదుర్కొంటే అక్కడ మనకి ఇది ఎదురవుతుంది. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూసారు, ఇక్కడ 5,000 మంది గుంపు అయ్యింది, ఒక సమూహం అయింది. ఇంతకీ ఈ ప్రజలందరూ ఇలా మారడానికి గల కారణం ఏమిటో మనం మొదటి నుంచి చదువుకుంటే ఇక్కడ
ఒకటి రాయబడింది 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటై చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్వరంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యం విన్న వారిలో చూసారా 5,000 మంది ఎప్పుడు రక్షించబడ్డారు? వీళ్ళు ఎప్పుడైతే బలంగా పబ్లిక్గా సువార్త ప్రకటించారో వీరికి పబ్లిక్లో శ్రమ ఎదురైంది. పబ్లిక్లో సువార్త ప్రకటించారు, పబ్లిక్లో శ్రమ ఎదురైంది. పోలీసులు పట్టున్నారు, జైల్లో పెట్టారు. వీరు జైల్లో పెట్టినందువల్ల దేవుని మహిమ వీరిలోకి వచ్చింది. శ్రమ పడినప్పుడే నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. నువ్వు శ్రమ పడకుండా అనేకులకు దీవెనకరంగా మారిపోతానంటే అవ్వదు. అది అసాధ్యం. నీ ఇంట్లో ఉన్నంత వరకు నీకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే వీధిలోకి వెళ్ళమని. మీ సంఘంలో ఉన్నంతకాలం నీకు సంఘంలో శ్రమలు వస్తాయి. ఎందుకు తెలుసా? వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటించమని. కానీ నువ్వు చర్చిలోనే కొట్టుకుని ఉంటావు. మా చర్చిలోనండి నన్ను అందరూ అవమానపరుస్తారండి, మా చర్చిలో ఇంకొకడు ఎదురయ్యాడండి బాబు, ఆడొచ్చాక తగలడిందండి అని అంటారు. కాదు, అతను వచ్చాకే నీలో మెరకలు స్టార్ట్ అవుతాయి. అతను నిందిస్తున్నాడు, ఇంకొక ఆమె నిన్ను ద్వేషిస్తుంది. వాళ్ళు వచ్చాకే నీ శక్తి పరిపూర్ణం అవుతుంది. నిందించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు నీకు ఎంటర్ అయ్యారంటే నీవు బలమైన పాత్రగా మహిమతో నింపబడి శక్తితో నింపబడి వాడబడతావు అనడానికి అది రుజువు. చాలామంది అక్కడక్కడే ఉండిపోతారు. వాళ్ళు సంఘంలో బోధిస్తారు, ఇంటికి వెళ్ళి నిద్రపోతారు. మళ్ళీ వస్తారు, సంఘంలో బోధిస్తారు, ఇంటికి వెళ్ళి నిద్రపోతారు. అది కరెక్ట్ కాదు. నీకు ఎందుకు శ్రమ వచ్చింది తెలుసా? వెలుపలికి వెళ్ళమంటున్నాడు దేవుడు. లేకపోతే ఇలాగ ఒక బుక్ రాయమంటున్నాడు ఆయన. ఏమంటే చూడండి, నేను ఒక అల్పుడిని, నేను బుక్స్ రాశాను. ఎందులో రాశాను? తెలుగు, హిందీ, ఇంగ్లీషు రాశాను. సంఘం చూసుకుంటే సరిపోదా? నాకు చాలా సంఘాలు ఉన్నాయి. ఇండియాలోనే నాకు మంచి దేవుడు కృప ఇచ్చాడు. ఇండియాలోనే సేవ చేశాను. ఇండియాలోనే నేను ఏ ప్రాంతమైనా వెళ్ళిపోతాను. నాకు అనేక భాషలు వచ్చు. లేదా అమెరికా వెళ్తాను, లండన్ వెళ్తాను, కెనడా వెళ్తాను. అయినా నేను ఎంత వర్క్ చేస్తాను తెలుసా? దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటున్నాడంటే వర్క్ చేస్తాను. చర్చిలో వాకింగ్ చెప్తాను, వీధుల్లో చెప్తాను, అనేక ప్రాంతాలకు వెళ్తాను, అనేక సంఘాల్లోకి వెళ్తాను, అనేక దేశాలకు వెళ్తాను, అనేక భాషల్లో మాట్లాడతాను. ఎప్పుడు శ్రమ పడుతుంటాను. కాబట్టి శ్రమ పడ్డవాడే విజేత. శ్రమ పడనవాడు విజేత ఎలాగవుతాడు? చాలా చురుకుగా పని చేస్తున్నాను. ఎలీషా చురుకైన వాడు. అందుకని దేవుడు ఏలియా మీద ఉన్న 2 పాళ్ళ ఆత్మను అతనికి ఇచ్చాడు. ఎందుకని చురుకైన వాడు. పౌలు చురుకైన వాడు. దమస్కు మార్గంలో అతను చరిత్ర మార్చబడింది. చురుకైన వాడు కాబట్టి దేవుడు బలంగా వాడుకున్నాడు. అతను ఉన్న చోటనే ఉన్నాడా? పౌలు లేడు, వేరు ప్రాంతాలకు వెళ్ళాడు. నువ్వు నదిలాగా ప్రవహించాలి, తుఫాన్లాగా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు అంటే తుఫాన్ వచ్చినట్టే ఉండాలి. అలాంటి శక్తి దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు? నువ్వు దేవుడు పని చేస్తున్నప్పుడు ప్రకటించాలి, రాయాలి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్తూ ఉండాలి. కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? నీ ఇంట్లోనే ఉండిపోయావు అనుకో, పనిలోకి వెళ్ళావు, వచ్చావు, ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ పనిలోకి వెళ్తావు, అదే డ్యూటీ, అదే ఇల్లు, అదే డ్యూటీ, అదే ఇల్లు, అదే చర్చి. ఎదుగుదల ఏముంది? ఆదివారం వెళ్ళి చర్చి అదే, నువ్వు పని చేసేది అదే, ఇల్లు అదే. కాబట్టి శ్రమ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు చర్చిలో కూడా నేను తిడుతున్నాను తెలుసా? నువ్వు వస్తున్న ఇంట్లో కూడా నేను నిందిస్తున్నావు తెలుసా? నువ్వు వెళ్ళి పనిలో కూడా నేను తప్పులు పడుతున్నారు తెలుసా? అవును, నీకు తెలుసు. ఎందుకో తెలుసా? నువ్వు మరొక ప్రాంతానికి వెళ్ళాలి. నేను బొంబాయిలో ఉన్నానండి, నాకు కొన్ని శ్రమలు ఎదురయ్యాయి. అప్పుడు ఆంధ్ర వచ్చాను, ఆంధ్రలో ఉండిపోయాను, మళ్ళీ శ్రమలో ఎదురయ్యాయి, మరి ఇంకో ప్రాంతానికి వెళ్ళాను. అలాగా నేను నా ప్రయాణంలో 45 సంవత్సరాలు పైపడి ఇండియా అన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించాను. నా ఆరోగ్యం అంతంత మాత్రమే, కానీ సువార్త ప్రకటించడంలో మాత్రం వెనకాడను. దేవుని కొరకు పనిచేయడంలో వెనకాడను. నాకు బాగా ఇష్టమైంది విజ్ఞాపన. మీరు ఏదైనా పలానా పని కోసం మీరు వెళ్తున్నారో దానికోసం ప్రార్థన చేయమని నాకు చెప్పండి, మెసేజ్ పెట్టండి, నేను దానికోసం పట్టుదలగా ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను. మీ కుటుంబంలో అందరి కోసం పేరు విజ్ఞాపన. నాకు విజ్ఞాపన చాలా ఇష్టం. పేరు చేస్తాను. కుటుంబాన్ని దీవించడం నాకు చేత కాదు, పేరు చేస్తాను. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరి కోసం చేస్తాను. చేశాక కరెక్ట్ ఆన్సర్ కూడా ఇస్తాను. అయితే మీరు నేను నెల రోజు నీ కోసం ప్రార్థన చేస్తాను. నెలలు నాకు చిన్న కానుక పంపాలి. మరి నాకు పంపపోయిన పర్లేదు, దేవుడు అలాగంటున్నాడు, పనివాడు జీతం నాకు పాత్రుడు. మరి నెల నీకు జీతం తీసుకోకుండా నువ్వు ఉండలేవు. అలాగే దేవుడు కూడా మరి నెలంతా నీ కోసం ప్రార్థన చేశాక నాకు కూడా చిన్న కూలి పంపాలి.
చిన్న కానుక, నీకు తోసిన చందా పంపుతూ ఉండాలి. నా కోసం కాదు, నేను ఆశపడతలేదు, కానీ దేవుడు చెప్తున్నాడు పనివాడు జీతం నాకు పాత్రుడు అని. ఆ తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాస్తున్నాడు ఎవరు? పౌలు గారు. కాబట్టి నోటి చేతికి చిక్కం వేయకూడదు, పిసినితనంగా పని చేయకూడదు. మరి నేను నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు అది నాకు దీవెన కాదు, నీకే దీవెన. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీకు దీవెనగా మారాలి అంటే నెలకి ఎంతో కొంత చిన్న కానుక నువ్వు పంపుకోవాలి. 1000-2000 మీ ఇంట్లో ఓ పాస్ పని చేసుకునే మనిషి ఉంటుంది కదా, మీరు ఎంత ఇస్తారు జీతం? 2000-3000, పోలే 1000 అనుకోండి, అంతకన్నా తగ్గించి నన్ను చూసుకోండి అసలు అనుకుందాం. ఒక ప్రార్థన నీ జీవితంలో ఏం చేస్తుంది? వెన్ని తట్టు బలపరుస్తుంది, మర్చిపోకు, నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? సువార్త ప్రకటిస్తుంటే పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. అందుకనే 5000 మంది రక్షణ పొందారంట. ఇది ఎంత చిత్రం అండి! వీళ్ళు సువార్త ప్రకటించడం ఏంటి, పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టడం ఏంటి, ఆ జైల్లో పెట్టినందువల్ల 5000 మంది రక్షణ పొందారంటండి. అంటే బైబిల్ చాలా విచిత్రమైనదో తెలుసా? నీకు శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న ప్రభావం, మహిమ నీ శరీరంలో, నీ ఆత్మలో యాడ్ అవుతుంది. ఎవరు శ్రమపరచరు అనుకోండి, చాలామంది అనుకుంటారు ఆమె ఎంత గొప్పదో అనుకుంటారు. ఆఫీస్కి వెళ్తుంది, ఇంటికి వస్తుంది, వాకింగ్ చెబుతుంది, సువార్త ప్రకటిస్తుంది. ఆమె అంటే అందరికీ ఇష్టమే, ఏం కాదు, దేవునికి కష్టమే అది. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు కొందరు అభినందిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు. కానీ నీకు కిరీటం అనేది, ప్రతిఫలం అనేది ద్వేషించిన వాళ్ళని బట్టే వస్తుంది, అభినందించిన వాళ్ళని బట్టి రాదు. అభినందించిన వాళ్ళు ఉంటారు, నిన్ను ద్వేషించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది పాత నిబంధన నుంచి ఉంది, కొత్త నిబంధన ఇది కొత్తగా మొదలవ్వలేదు. ఇది క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట అగత్యము అనే మాట లూకా సువార్త 24-26లోని ఉంది, 46లోని ఉంది. ఒకటి, ఆయన లేపబడాలి అంటే శ్రమ పడాలి, మహిమలో ప్రవేశించాలి అంటే ఒకటి ఎత్తబడాలి, మహిమలో ప్రవేశించాలంటే శ్రమ పడితేనే. శ్రమ పడకుండా ఎవరు రెండో రాకడికి ఎత్తబడలేరు. శివగ్రంథంలో నీ పేరు ఉండాలంటే అనుదినము నీ ఇంట్లో ఆరాధన జరగాలి, నీ కుటుంబంలో జరగాలి, నీ సంఘంలో జరగాలి. నువ్వు సంఘంలో నమ్మకంగా ఉండాలి, సేవలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, భర్తగా నీవు నీ భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి. మీ భార్య గుడికి వెళ్తుందండి, మీరు వెళ్ళండి, పోన్లే నీ భర్త దేవుడు నమ్మాడు, ఏమ్మా ఒకసారి నమ్మి చూడు, నువ్వు కూడా నీ జీవితంలో దేవుడు బిడ్డనిస్తాడు. నీకు సంతానం ఇవ్వకపోతే అడుగు, నీకు ఒక కొడుకు కావాలి, నేను ప్రార్థన చేస్తాను, నీ భర్తతో కలిసి గుడికి వెళ్ళు, లేదా నాకు వాట్సాప్ చేయి, లేదా మీ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకో, మీ పాస్టర్ గారితో చెప్పి నన్ను పిలు, నేను వస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదపు వర్షం మీ ఇంట్లో వర్షించిన కాక. ఇక్కడ హోషేయ గ్రంథంలో ఈయన ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. ఎవరు పోరాడుతున్నారు? యాకోబు పోరాడుతున్నాడు. ఒకడు పోరాడుతున్నాడు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మందికి విజయాన్ని తెచ్చిపెట్టాడు, 12 గోత్రాలకి సంతోషాన్ని తెచ్చిపెట్టాడు, 12 మందికి అభివృద్ధిని తెచ్చాడు. ఎప్పుడైతే తను పోరాడాడో దేవుడు ఎవరిని గుర్తు చేసుకున్నాడు? అబ్రహాంని గుర్తు చేసుకున్నాడు, ఇస్సాకుని గుర్తు చేసుకున్నాడు. అంటే వాగ్దానము అబ్రహాంకి ఇచ్చాడు. ఇస్సాకు పెద్దగా ఏం శ్రమ పడలేదు, కానీ నిలబడ్డాడు. కానీ శ్రమ అంతా ఎవరిదే? యాకోబుది. శ్రమ అబ్రహాంది కాదు, శ్రమ ఇస్సాకుది కాదు. ఇక్కడ శ్రమ ఎవరిదో తెలుసా? అబ్రహాము శ్రమ పడ్డాడు, శ్రమలో విశ్వాసాన్ని తప్పుకోలేదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి అతనికి వాగ్దానం ఇచ్చాడు. మనిషిని బ్రతికించేది వాగ్దానం, మర్చిపోవద్దు. వాగ్దానము నీ జీవితంలో ఎంటర్ అయితే అది నీ జీవితాన్ని టర్నింగ్ మార్చేస్తుంది. వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చాడో, అమ్మ నేను నిన్ను ఇలా దీవిస్తాను, నిన్ను ఇలా వాడుకుంటాను ఎప్పుడైతే అన్నాడో, 10 లక్షల మందిని మీద దండెత్తిన శపించిన శాపం నీకు రాదు. వాగ్దానాలు మనిషిని బ్రతికిస్తాయి, వాగ్దానాలు శ్రమల నుంచి తప్పిస్తాయి, రోగాల నుంచి తప్పిస్తాయి, అపాయాలను తప్పిస్తాయి, మరణం నుంచి తప్పిస్తాయి, ఆర్థిక సమస్య నుంచి తప్పిస్తుంది. ఒక వాగ్దానం కానీ దేవునికి ఇస్తే పర్ఫెక్ట్, ఖచ్చితంగా అది నేనేం చేస్తుంది? బ్రతికిస్తుంది. నువ్వు మరణానికి వెళ్ళిపోయినా తిరిగి బ్రతుకుతావు. వాగ్దానం అంత గొప్పదే.
నా జీవితంలో నన్ను శపించిన వాళ్ళు చచ్చిపోయారు, నన్ను ద్వేషించిన వాళ్ళు, నన్ను తప్పించిన వాళ్ళు, నాకు అపాయంగా మారిన వాళ్ళు, నాకు సింహంలాగా మారిన వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. కానీ నాకు చిన్నప్పుడు ఒక వాగ్దానం వచ్చింది, నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానాలు మనిషిని బ్రతికిస్తాయి. వాగ్దానం అన్నది అది ఎప్పుడు కూడా నశించదు. దేవుడు నీకు ఒక వాగ్దానం నిర్దిష్టమైన ప్రణాళికతో ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో శ్రమలు నీ జీవితంలో మొదలవుతాయి. కానీ శ్రమలు ఓడిపోతాయి, నువ్వు విజేతగా నిలబడతావు. బైబిల్లోని ఒక వాక్యము మీకు చూపిస్తాను, ఆశ్చర్యం కలుగుతుంది. అపోస్తుల కార్యం 9:15 అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనయై ఉన్నాడు. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను అతనికి చూపుదును అని అతనితో చెప్పాను. ఇక్కడ అననీయ పౌలు దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు, అననీయ నువ్వు వెళ్ళి సౌలు పౌలుగా మారుతాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అననీయ అంటున్నాడు, ప్రభువా నీ ప్రజలను ఎంతమందిని చంపాడో తెలుసా అంటున్నాడు. ఏమంటే దేవుడికి ఎందుకు తెలియదు? అననీయ నీతులు చెప్తున్నాడు దేవుడికి. నువ్వు ఏర్పాటు చేసుకున్న సౌలు కరెక్ట్ కాదు అనుకుంటున్నాడు అననీయ. కానీ అంటున్నాడు, అననీయ నీకంటే అతనే శ్రేష్ఠుడు. అననీయ ఒక రైటర్ కాదు, అననీయ పెద్ద పని గలవాడు కాదు, అననీయ నీతిమంతుడే, అననీయ పరిశుద్ధుడే. కానీ దేవుడి పని చేసింది అంతంత మాత్రమే. కానీ పౌలు 99% ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు చురుకైన పనివాడు, నీకంటే మంచి పనివాడు, నీకంటే తెలివైనవాడు, నా పని విరామం లేకుండా చేయడంలో వెనకాడ్డు. ఎవరికే భయపడ్డ పౌలు, నీలంటాడు కాదు. నువ్వైతే సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన భయపడుతున్నావు. కానీ సౌలు పౌలుగా మారాడు అనుకో, మారతాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థించక కళ్ళు వస్తాయి. అప్పుడు నేను ఎంత గొప్పవాడినో ప్రకటించడంలో నీకంటే అతనే నెంబర్ 1 అంటున్నాడు. చూసారా? ఎవరు నెంబర్ 1? అననీయ కాదు. అననీయ గొప్పవాడు కాదు, ఇక్కడ పౌలు గొప్పవాడని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే అతను చురుకుతనాన్ని బట్టి. మీ ఇంటికి అననీయ లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు, కానీ పౌలు లాంటి వాడు కానీ వచ్చాడు అనుకోండి, మీ పరిస్థితులు ఎలాగుంటాయి? 100% బాగుంటాయి. నేను సవాల్ ఇసురుతాను ఎవరికైనా సరే. ఒక్కసారి మీ ఇంట్లో నన్ను పిల్లండి, ఇంతవరకు ఎంతమంది వచ్చి వెళ్ళారు మీ ఇంట్లో సేవకులు, మీ కుటుంబంలో, మీ సంఘంలో? నన్ను ఒకసారి పిలిచాడు, నీ పరిస్థితులు ఎలా మారుతాయో చూడు అంటాను. ఎందుకంటే అది నిజం. నాకు వాగ్దానం ఇచ్చాడు ఆయన. నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళి అడుగుపెట్టు ప్రార్థన చేసినా వారికి సంతానం, ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితులు మార్చేస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? వాగ్దానములిచ్చి నడిపించిన గొప్ప దేవుని కీర్తించెదను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకుము జడియకుము, జనముల ఐశ్వర్యం ఇచ్చెదను, జనములు ఐశ్వర్యం ఇచ్చెదను, వాగ్దానములిచ్చి నడిపించిన గొప్ప దేవుని కీర్తించెదను. వాగ్దానం అనేది నీ జీవితంలో వస్తే అన్ని అడ్ల నుంచి, అన్ని ఆటంకాల నుంచి నిన్ను తప్పించగలిగే సామర్థ్యం ఆ ఒక్క వాగ్దానంలో ఉంటుంది. నన్ను సాతాను నా బాల్యంలో ఎన్ని రకాలుగా ఏడిపించాడు తెలుసా? ఎన్ని రకాలుగా నన్ను తప్పించాలని చూశాడు తెలుసా? ఈ పరిచర్లోంచి తప్పించాలని చూశాడు. నేను తప్పుపోయాను చిన్నప్పుడు, కానీ దేవుని వాగ్దానం నన్ను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. నేను ఎక్కడ పారిపోయాను? వాగ్దానం పట్టుకొని 1981లో బొంబాయి పారిపోయాను. సేవ చేయకూడదు అనుకున్నాను. కాశ్మీర్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాను. కాశ్మీర్లో జాబ్ సంపాదించుకున్నాను. చిన్న వయసులో 16 ఏళ్ళు రాకుండానే నాకు జాబులు వచ్చాయి. అంత చురుకైన నన్ను దేవుడు వదలలేదు. ఎందుకు వదలలేదంటే నాకు వాగ్దానం ఉంది. అసలు ఈ మెసేజ్ పేరే వాగ్దానంలో నిన్ను ముందుకు నడిపించాను అనే మాట. వాగ్దానాలు వదిలిపెట్టవు. వాగ్దానం ఉన్న సేవకుడుగా నీ ఇంటికి వచ్చేయడం కూడా నీ పరిస్థితులు మారుతాయి.
మీ ఇంటికి వచ్చిన వాళ్ళు, మీ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు, మీ సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది పిలుపున్న దైవజనులు వచ్చుంటారు. అభిషేక్తులు నీ ఇంటికి వచ్చుంటారు. అభిషేకం వేరు, పిలుపు వేరు, దర్శనం వేరు, వాగ్దానం వేరు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు, పిలిపిచ్చాడు, దర్శనం ఇచ్చాడు, అభిషేకించాడు, స్వరం ఇచ్చాడు. నన్ను పేరు పెట్టి సమూయేలని పిలిచాడు ఆయన. నా పేరు సమూయేలు బాబు. దేవుడు పిలిచాడు ఆయన నన్ను సమూయేలు. ఈ భూ ప్రపంచం అంతా నేను వాగ్దానం అదే. నాకు ఎంతమంది వ్యతిరేకంగా వచ్చారో అందరూ చచ్చిపోయారు. ఇంకా ఖచ్చితంగా చెప్తాను. ఆ చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. నేను చచ్చిపోతానని కూడా చాలామంది దైవజనులు చెప్పారు. నేను చచ్చిపోను అన్నాను. వాళ్ళతో చెప్పాను, నేను వాదించాను. నేను చచ్చిపోను సార్ అన్నాను. నువ్వు మునుకోళ్ళకి ఎదురు తిరుగుతున్నావు అన్నారు. పాస్టర్లే అన్నారు, పిరికోళ్ళు సార్ మీరు అన్నారు. శావకుడు అయిన నీవు పిరికోడివి. నా వాక్యం, నా వాగ్దానం నన్ను బ్రతికిస్తుందన్నాను. నన్ను అన్న వాళ్ళకి వాగ్దానాలు లేవు. వాడికి పిలుపు అయితే ఉంది, వాక్యం చెప్తున్నారు కానీ ట్రైనింగ్ పొందారు, వాక్యం చెప్తున్నారు. నేను ట్రైనింగ్ పొందలేదు. దేవుని తరబీదు, దేవుని పిలుపు, దర్శనం. పౌలుకి ఏ దర్శనం ఇచ్చాడో అన్యజనుల ముందు నేను వాడుకోవడానికి సాధనమై ఉన్నాడు అని ప్రభు ఏ వాగ్దానం నేను పౌలుకి ఇవ్వబోతున్నానని అననీతో చెప్పాడో, ఒక దైవజనరాలతో, ఒక స్త్రీతో దేవుడు నా కోసం కూడా అదే చెప్పాడు. ఎంతమంది వ్యతిరేకించినా, ఎన్ని అవంతరాలు వచ్చినా నేను ఏనాడు కూడా సువార్త మానలేదు. మీకు విషయం తెలుసా? 3 ఏళ్ల క్రితం నాకు 2 స్టంట్లు పడ్డాయి. నువ్వు 6 నెలలు సువార్త చెప్పకూడదు, పాటలు పాడకూడదు అన్నాను. 3వ రోజునే సువార్త చెప్పాను. 4వ రోజునే, 3వ రోజున ఆరాధన చేశాను. ఊరు ప్రయాణం చేయకూడదు అన్నారు. అన్ని దేశాలు తిరిగేశాను నేను. నన్ను బ్రతికించింది ఏంటో తెలుసా? వాగ్దానం. సహోదరి, సహోదరుడా, నీ పట్ల దేవుని వాగ్దానం ఏంటో చెప్పనా? నువ్వు నన్ను పిలిస్తే అప్పుడు చెప్తాను. నీ పట్ల దేవుని చిత్తాన్ని వివరంగా చెప్తాను. ఇక్కడ యాకోబును దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు. అందుకని యెరూషలేము నగరానికి ఏం పేరు ఉందో? ఇజ్రాయెల్ దేశం అని ఉంటుంది, అబ్రహాం దేశం అని ఉండదు. వాగ్దానం అబ్రహాంకి వచ్చి, దర్శనం అయితే అబ్రహాంకి ఇచ్చాడు, వాగ్దానం ఇస్సాక్కి ఇవ్వలేదు. యాకోబుకి ఇజ్రాయెల్గా మార్చాడు, ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఎందుకని? మగసిరి కలవాడు పోరాడి గెలిచాడు. ఒంటరిగా పోరాటంలో అబ్రహాం లేడు, ఇస్సాక్ లేడు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నాడు. ఇజ్రాయెల్ అంటే ఎవరు? యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఇతను పరిస్థితులు మార్చబడ్డాయి. ఎందుకు మార్చబడ్డాయి? ఇతను ఒకప్పుడు అబద్ధికుడే, ఇతను ఒకప్పుడు మోసగాడే. వాగ్దానం అతని జీవితాన్ని ఏం చేసింది? నిలబెట్టింది. నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు, నేను అబద్ధికుని, మోసగాన్ని, త్రాగుపోతుని, తిరిగిపోతుని, నాకు డబ్బు లేదు, చదువు లేదు, ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడతా, అప్పుడు ఆయన నిన్ను నిలబెట్టుకొని నడిపించుకుంటాడు. నువ్వు నిలబడితే దేవుడు నిన్నేం వాడుకుంటాడు. నువ్వు ముందుకెళ్తే ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. నువ్వు ముందుకెళ్తుంటే యోర్దాను నదిని 2 భాగాలు చేస్తాడు. నీ అడ్లు ఆటంకాలు తొలగిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఏముంది? నువ్వు నదుల్లో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచజాలు, అగ్ని మధ్య నడిచినా నువ్వు కాలిపోవు. అంటే అర్థం ఏంటి? నదులు లాంటి ప్రజలు, అగ్ని లాంటి శ్రమలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, రోగాలు నిన్ను ముంచవు, నిన్ను బంధించలేవు. అవన్నీ ఓడిపోతాయి, విఫలమవుతాయి. నువ్వు క్రీస్తు వాగ్దానంలో నిలబడతావు. నీ ద్వారా అనేకులు దీవించబడతారు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి పిలుస్తున్నాడు. రా, నీకు ఇష్టమైతే మీ ఊరు, మీ ప్రాంతం నన్ను పిలిచి చూడు. అది ఎక్కడైనా. నేను మొన్న రీసెంట్గా ఢిల్లీ వెళ్ళొచ్చాను, బెంగళూరు వెళ్ళొచ్చాను, విశాఖపట్నం వెళ్ళొచ్చాను. మా కోసం చెప్పండి బ్రదరు అని అనండి, మీ ఇంటికి పిలిచి అప్పుడు వివరంగా మాట్లాడతాను. దేవుని చిత్తాన్ని తెలియజేస్తాను. ఇంతవరకు ఏ దైవజనుడు అలా ముందుకు వచ్చి నీతో చెప్పలేదు, కానీ నేను చెప్తాను. ఎందుకంటే నేను వాగ్దానం పొందుకున్నాను కాబట్టి. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు వాగ్దానం పొందుకోలేదు. వాళ్ళ కొరకు ఏదో ఒక వాగ్దానం పొందుకున్నారు. నేను అందరి కొరకు వాగ్దానం పొందుకున్నాను. నేను అందరి కొరకు ఆశీర్వదించడానికి నన్ను దేవుడు పిలిచాడు. అందరినీ బ్లెస్ చేయడానికి, అందరినీ అభిషేకించడానికి, అందరినీ గెలిపించడానికి, అందరినీ ఆదరించడానికి, అందరికీ వాగ్దానాలు ఇవ్వడానికి నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడిగా నిలబెట్టాడు. 48 సంవత్సరాలు ఏసన్న గారు, పాల్ యాంగిచో గారు, ఆర్ఆర్కే మూర్తి, ఎంతోమంది దైవజనులు నాతో వచ్చారు. వాళ్ళందరూ యవనస్తులుగా వచ్చారు, నేను బాలుడిగా వచ్చాను. వాళ్ళు పరలోకంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నాను.
నా వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది, నీ ముందు పెడుతుంది. నీ వాగ్దానం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ బ్రదర్కి ఫోన్ చేయి. ఖచ్చితంగా నీ పట్ల దేవుని చిత్తాన్ని నీ కళ్ళ ఎదుట తెలియజేస్తాను. నేను మందిరం కడుతున్నాను, మందిరానికి ఎంత చిన్న కానుక పంపుకుంటే పంపుకో. ఇందులో రిజిస్టర్ 1,000, 2,000, 3,000 నీకోసం నేను ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ప్రతి నెలలో నీకు వచ్చిన జీతంలో ఒక చిన్న కానుక నువ్వు పంపగలిగితే ఇది దీన పరిచర్య. నేను చాలా ఓల్డ్ పరిచర్యే, కానీ ఇందులో నిధులు ఏమాత్రం ఉండవు. నేను నాకు ఇచ్చిన కానుకలు ఎవరైనా ఇస్తే అవి వెంటనే పంచిపెడతాను లేని వాళ్ళకి. కాబట్టి ఈరోజు పౌలుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. మర్చిపోకు. 2 కొరింథీ 9:5-6లో మీ యొద్దకు ముందుగా వచ్చి అనే మాట రాసింది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, ధారాళంగా విత్తువాడు ధారాళంగా పంట కోయను. పిసినితనముగా ఇవ్వక అంటే అర్థం ఏంటి తెలుసా? నీ సమయాన్ని పిసినితనంగా ఇవ్వకు దేవుడికి. నీ సమయాన్ని అధికంగా ఇయ్యి. రాయడంలో, ప్రకటించడంలో, వీధుల్లో ప్రకటించడంలో, లైవ్లో ప్రకటించడంలో, నీ కుటుంబంలో ప్రకటించడంలో శ్రమించు. నేను పేదదాన్ని అండి అని నువ్వు అంటావా? పేదోళ్ళనే దేవుడు వాడుకుంటాడు. నేను పేదోడినే, కానీ నేను ఇప్పుడు పేదవాడిని కాదు, క్రీస్తులో గొప్పవాడిని. ఎందుకంటే నేను ముందుకు వచ్చాను, దేవుడు నన్ను బలపరిచాడు. నేను 2,000తో సువార్తలోకి వచ్చాను. ఒక 18 ఏళ్ళ క్రితం 2,000 ఉన్నాయి నా దగ్గర. కష్టంగా ముందుకు వచ్చాను. ఇప్పుడు దాకా నాన్ స్టాప్ యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో ఎక్కువ ప్రసంగాలు నాయే ఉంటాయి. బ్రదర్ ఎస్ఎస్ బాబు నా ఛానల్ పేరు. మీరు బ్రదర్ ఎస్ఎస్ బాబు అని ఛానల్ ఓపెన్ చేస్తే నా ఎన్నో వేల మెసేజ్లు ఉంటాయి. అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, మూవీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని కోణాల్లోంచి నేను సేవను కొనసాగించాను. ఎందులో ఓడిపోలేదు. అన్నీ ఏ దైవజనుడు చేయలేనివి దేవుడు నాతో చేయించాడు. ఆయన కృపది. ఈరోజు దేవుడు నిన్ను కూడా దీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. ర్యాప్చర్కి ఎత్తబడే గుంపులో మనల్ని చేర్చడానికి కిరీటదారిగా ఆయన వస్తున్నాడు. ఆయన నీకు కిరీటం ఇవ్వాలని, జీవగ్రంథంలో నీ పేరు రాసి నిన్ను అనేకులు దీవెనకరంగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. యాకోబును ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చి అనేకులు దీవెనకరంగా వాడుకోవడానికి ఈరోజు ప్రభు వాగ్దానం ద్వారాగా వాగ్దానం ఇచ్చి నిన్ను పిలుస్తున్నాడు. రా, లెమ్ము తేజరెల్ము, యెహోవా మహిమ, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది. అనేకులకు ప్రకాశించడానికి రా. నీ శ్రమలన్నింటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ కష్టాలన్నింటిలోంచి నిన్ను విడిపిస్తాడు. నీ రోగాలన్నింటిలోంచి విడిపిస్తాడు. నీ అప్పులన్నింటిలోంచి విడిపిస్తాడు. నీ నిందల అవమానాలన్నింటిలోంచి విడిపిస్తాడు. నిన్ను ఎక్కడైతే నీవు ఓడిపోయావో అక్కడ నిన్ను గెలిపించడానికి ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. రా నా కుమారి, నా కుమారుడా రా, నేను నిన్ను వాడుకుంటానని వాగ్దానం పిలుస్తున్నాడు. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. ఈ కుటుంబంలో ప్రతి అడ్డు ఆటంకం తొలగించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా.